భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని, నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే పోరాటం నిర్వహిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం రోజున హుస్నాబాద్లోని అన్నపేరి సింగిరెడ్డి అవరుల భవన్లో జరిగిన అక్కన్నపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర గలదని, ఈ ప్రాంతంలో సుమారు 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పార్టీ సిపిఐ అని, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చిన పార్టీ అంటే సిపిఐ అని అన్నారు. గౌరవెల్లి గండేపల్లి రిజర్వేర్ ప్రాజెక్టుకు సిపిఐ పార్టీ హయాంలో తీసుకొచ్చామని, ఈ విషయాలను కార్యకర్తలంతా ప్రజలకు వివరించాలని, పార్టీ బలోపేతం కోసం, పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన సిపిఐ పార్టీ కార్యకర్తలు నిలబడ్డానికి సన్నద్ధం కావాలని అన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీస్తామని, పార్టీ బలోపేతం కోసం గ్రామాన శాఖ మహాసభలు, మండల మహాసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం అక్కన్నపేట మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అక్కన్నపేట మండలం కార్యదర్శిగా కొమ్ముల భాస్కర్, మండల సహాయ కార్యదర్శులుగా బొజ్జపురి రాజు, మిట్టపల్లి మొండయ్యలను ఎన్నుకున్నామని, వారితో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులను, 16 మంది మండల కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ, ఎడల వనేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జరిపోతుల జనార్దన్, నాయకులు మాచల్ర శ్రీను, గంభీరపు మధు, బైరి శ్రీనివాస్, భిక్షపతి, కంది మోహన్ రెడ్డి, సహదేవ్, ఇంద్రసేనారెడ్డి, రమేష్, బొడిగ లక్ష్మి, తాన్ల ప్రశాంత్, రాజేందర్, సంతోష్, వివిధ గ్రామ శాఖ కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.